సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈ రోజు బాబా గారు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఈ రోజు నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. ఇది నీ బాబా నీకు ఇస్తున్న వాకు. గమనంగా వినమ్మా. నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతుంది. నీ బంధువులు, తెలిసిన వాళ్ళు నీకు ద్రోహం చేశారని బాధపడుతున్నావు కదా, అది ఎందుకు అని జాగ్రత్తగా ఆలోచించు. స్నేహం, ప్రేమ, అభిమానం లేకుండా డబ్బు మాత్రమే ముఖ్యం అనుకుంటున్న వ్యాపారులు కొందరు నీ మనసును గాయం చేసే పరిస్థితులు మర్చిపోవు తల్లి. నీ లక్ష్యాన్ని అందుకోవడానికి మాత్రమే ప్రయత్నించు. జీవితంలో మంచి ఎదుగుదల కావాలంటే అనవసరమైన మాటలు తగ్గించి నీ లక్ష్యంలో గమనంగా ఉండు బిడ్డా. నీ మాటలు తగ్గించుకునే దానిలోనే కాకుండా ఊర్లో వాళ్ళ మాటలు కూడా వినడం తగ్గించుకో. ఇదే నీ లక్ష్యాన్ని చేర్చే ముఖ్య అంశం బిడ్డా. జీవితంలో ఓడిపోతున్నావు అని బాధపడకు. గెలవాలి అని పట్టుదలతో, నమ్మకంతో ఉండు తల్లి. ఆల్రెడీ ఓడిపోయామనే దాని గురించి గుర్తు తెచ్చుకొని మరలా ఆ తప్పు చేయకుండా చూసుకుంటే విజయం తథ్యం బిడ్డా. నా మీద పూర్తి నమ్మకం ఉంచి నీ ముందున్న సవాలును ఎదుర్కో. నా మీద నమ్మకం ఉంచిన నిన్ను ఒట్టి చేతులతో పంపుతానా చెప్పు? నువ్వు పోగొట్టుకున్న అన్నిటినీ అతి త్వరలో నీకు నెరవేరుస్తానమ్మా. నువ్వు చేసిన పుణ్యం ఎక్కడికి పోదు. నువ్వు చేసిన పుణ్యం నీకు ఏదో ఒక రోజు నీకు మంచిదే అందిస్తుంది. నువ్వు నా దగ్గర చాలా ప్రార్థనలు ఉంచావు కదా, కానీ నీ మనసులో రహస్యంగా ఇంకా కొన్ని ప్రార్థనలు మిగిలే ఉన్నాయి తల్లి. ఒకవేళ నేను నోరు తెరిచి అడిగితేనే నా బాబా చేస్తారేమో అని అనుకుంటున్నావా కదా తల్లి. నువ్వు మనసు విప్పి అడిగిన కోరికలు, మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు అడిగినా అడగకపోయినా నీకు ఏది అవసరమో అది నేను తప్పకుండా ఇస్తాను బిడ్డా. నీ మనసులో నువ్వు పూడ్చిపెట్టిన అన్నిటినీ నేను నెరవేర్చి ఇస్తాను. నువ్వు మనసులో అనుకునే అన్నిటినీ అంతెందుకు, నీ మనసులో పూర్తిగా నేనే కదా ఉన్నాను. నీ ఆలోచనలు, చీతలు అన్నీ నేనే ఉన్నప్పుడు నీ ఆలోచనలు నాకు తెలియకుండా ఉంటాయా చెప్పు తల్లి? నువ్వు నా దగ్గర అడిగినవన్నీ, అడగనివన్నీ నీ చేతిలో చేరుస్తాను. ఇప్పుడు నీ వేదనలు చూసి కొందరు నవ్వుకోవచ్చు, కానీ నీ వేదనలన్నిటినీ తగ్గించి నీకు నేను ఇవ్వబోయేదాన్ని ఎదుగుదల చూసి నిన్ను చూసి నవ్విన వారంతా ఆశ్చర్యపోయేటట్లుగా నేను చేస్తాను బిడ్డా. ఆనందంలో నువ్వు గంతులైపోతున్నావు తల్లి. ఇది ఒకరోజు జరిగే తీరుతుంది. ఆ రోజు నీ జీవితం ఆనందం పువ్వులుగా పుయ్యబోతుంది. ఇప్పుడు నీ వెంట ఎవరూ లేరని దీనంగా ఉన్నావు కదా, దాన్ని కొద్దిగా ఆలోచించి చూడు. ఎవ్వరూ లేరు అని నువ్వు డీలా పడిపోయినప్పుడు నీ చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నది నీ సాయి తండ్రి తల్లి. ఒంటరిగా ఉన్నామని దిగులు చెందకు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను వదలని బిడ్డా. నీకు జ్ఞాపకంగా, నీకు నీడగా ఉంటాను. కొద్దిగా ఓపికగా ఉండు. ఏ పరిస్థితుల్లో అయినా సరే నిన్ను వదలని బిడ్డా. నిన్ను కిందకి లాగాలనుకునే వాళ్లకు ముందు నిన్ను మంచి ఎత్తుకు ఎదిగేలా చేస్తాను. ఏది వచ్చినా ఎదిరించి పోరాడు. ఏది జరిగినా మంచికే అనుకొని గట్టిగా నమ్ము. విధి ఏమి ఇచ్చినా వదులుకోవద్దు. విధితో పోరాడు. విధికి దీపం అనేది ఒకటి ఉండబట్టే అది ఏమిటి అంటే గెలుపు. ఆ గెలుపుని సాధించు. ఓటమిని చూసి కంగారు పడకు. నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ చెయ్యి వదలను బిడ్డా. నీకైనా మంచి ఫలితం తప్పకుండా నేను ఇస్తాను. నీకు కవచంలా నేను ఉంటాను. ఆ శుభవార్త విన్న రోజు నువ్వు శుభమైన రోజులు నీకు జరగబోతున్నాయి, రాబోతున్నాయి అని అర్థం తల్లి. నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఆ మంచి వార్తలను స్వాగతించేందుకు నీ మనసు ఆనందంగా ఉంచుకోవాలి కదా. ఇదే ఒక్కొక్కసారి చెబుతూ ఉన్నాను, ఎప్పుడూ సంతోషంగా, హుషారుగా ఉండు అని. ఆ సంతోషం నీ జీవితంలో నిరంతరం ఉండేలా నేను చేస్తాను తల్లి. నీ సాయి తండ్రిని నేను చేస్తాను బిడ్డా. నమ్మకం మనసులో ఉంచుకొని అనుకూలమైన ఆలోచనలతో ఉండు. అన్నీ నెరవేర్చడానికి నీ బాబాను నీ వెంట నేనే ఉన్నాను కదమ్మా. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా?
సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.